ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశం ఏమనగా, క్రీస్తు నీలో జన్మించాడా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. క్రీస్తు నీలో జన్మించాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఈజ్ క్రైస్ట్ బోర్న్ ఇన్ యూ? దీవెనకరమగు క్రిస్మస్ మరొకసారి మన జీవితంలోనికి రాబోతున్నది. ప్రపంచ ప్రజలు ఈ యొక్క క్రిస్మస్ను గొప్ప పండుగగా ఆచరించబోతూ ఉన్నారు. పరలోకము నుండి పాపగా దిగివచ్చిన పరమ తండ్రి కుమారుని యొక్క జన్మను, జీవితమును జ్ఞాపకము చేసుకొని పోవచ్చు ఉన్నారు. అయితే క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. మనం ఏ విధముగా క్రీస్తుని ఆరాధించగలము? యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడే మనము ఆయనను ఆరాధించగలము. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరములకు 2224 సంవత్సరములకు పూర్వము ఆయన యెరూషలేము దేశములో బెత్లెహేము నగరములో జన్మించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తముగా అనేకుల హృదయాలలో ఆయన జన్మిస్తూనే ఉన్నాడు. గనుక ప్రపంచ ప్రజలు ఈ పండుగను, క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నాడు. గనుక క్రిస్మస్ ప్రపంచానికి పండుగ అయింది. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించడానికి మనం ఏమి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు మన హృదయంలో జన్మించడానికి మొట్టమొదటిగా మనము కన్యగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. వీ మస్ట్ బి లైక్ వర్జిన్. లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనము చదివినట్లయితే, 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. గాడ్ సెంట్ ఎన్ ఏంజెల్ టు ది వర్జిన్ మేరీ టు అనౌన్స్ ఈ సన్స్ బర్త్డే, క్రైస్ట్స్ బర్త్. ఇశ్రాయేలు దేశంలో కొన్ని వేల లక్షల స్త్రీలు ఉన్నప్పటికి కూడా దేవాది దేవుడు కన్య మరియను ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటనగా, ఆమె కన్య అయి ఉన్నది, పరిశుద్ధురాలై పవిత్రురాలై ఉన్నది. కన్య అంటే ఏమిటనగా పురుషుని ఎరగనటువంటి స్త్రీ. కన్య మరియ యోసేపునకు ప్రదానము చేయబడినప్పటికి కూడా అతనితో చేరలేదు గనుక ఆమె పరిశుద్ధురాలు, పవిత్రురాలై ఉన్నది గనుక పరమ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా కలిగింది. ఆమె ద్వారా పరలోకవపు తండ్రి యొక్క కుమారుని లోకానికి దేవాది దేవుడు పంపించగలిగాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక యేసు మన హృదయంలో జన్మించాలంటే మనము ఆ కన్య యొక్క స్వభావం కలిగి ఉండాలి. అనగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకములో జీవించాలా. ఏ విధముగా మనం పరిశుద్ధులుగా జీవించగలము, పవిత్రులుగా ఉండగలమని మనం ఆలోచించినప్పుడు, యేసు కార్చిన రక్తములో మన పాపములను కడుగుకున్నప్పుడు మనము పరిశుద్ధులుగా మారగలము. ఆ దినము నుండి దేవాది దేవుని మనము ఆరాధించి గణపరిచి మహింపరుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించగలరు. ఆ దినము నుండి మనము ఆయనను ఆరాధించే వారిమవుతున్నాము. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, మనము కన్య స్వభావము కలిగి ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించగలడు. రెండవదిగా దాసులై ఉండవలెను. వీ మస్ట్ బి లైక్ సర్వెంట్స్. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. హియర్ ఐ యామ్ ద మెయిడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవదూత
కన్య మరి వద్దకు వచ్చి చెప్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పగానే ఆమె ఏమన్నదో తెలుసా? ఇదిగో ప్రభువు దాసురాలను. కనుక ఈనాడు సంఘాలను మనము చూసినట్లయితే, సమాజాన్ని మనము చూసినట్లయితే, సంఘాలలో నాయకులగుటకు నిర్విరామంగా కృషి చేయుచున్నారు, కానీ దాసులుగా ఉండడానికి ఎవరూ ఇష్టపడుట లేదు. పెత్తనం చలాయించడానికి అనేకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ పరిచర్య చేయడానికి ఎవరునూ ముందుకు రావడం లేదు. కనుకనే వారి జీవితాల్లో యేసుక్రీస్తు వారు జన్మించడం లేదు. కనుక వారు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని వారు పొందలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడు, ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, మనము యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే, లేక దేవుని కుమారుడు మన హృదయములలో జన్మించాలంటే, మనము పరిశుద్ధులుగా ఉండటము కాకుండా దాసులై ఉండాలి. మనలను మనము తగ్గించుకునే వారిమై ఉండాలి. ఈ విద్య, ఉద్యోగము, ఆస్తి, అంతస్తులు ఉన్నప్పటికి కూడా ప్రభువు సన్నిధిలో అందరికంటే తక్కువ వారమని మనము భావించినప్పుడే యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించగలరు. గాంధీ మహాత్ముడు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అక్కడ చుట్టుపక్కల కూర్చున్న వారందరూ గాంధీ మహాత్ముని చూచి, నువ్వు ఫాదర్ ఆఫ్ నేషన్ కదా, జాతి పితవు కదా, నీవేమిటి ఈ యొక్క 3వ తరగతి కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయటం ఏమిటి అని అడిగారంట. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఆయన ఏమన్నాడనగా, ఈ ట్రైన్లో 4వ తరగతి లేదు, అందుచేతనే 3వ తరగతిలో ప్రయాణిస్తున్నానని చెప్పాడంట. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా. కనుక దేవుని సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు, తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి పరలోకములో దేవాది దేవదూతలతోటి పొగడబడువాడు, నిత్యము ఆరాధించబడేవాడు. ఈ లోకానికి సామాన్య మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మించినప్పుడు రాజభవనాలను ఎన్నుకోలా, ఒక పశువుల పాకను ఎన్నుకున్నాడు. ధనవంతుల కుటుంబాలను ఎన్నుకోలా, ఒక పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆ దేవాది దేవుని కుమారుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే ఆయన వలె తగ్గింపు స్వభావం. యేసుక్రీస్తు వారు ఆఖరిగా శిష్యుల పాదాలు కూడా కడిగాడు. ఎంతగా తగ్గించుకున్నాడు దేవుని కుమారుడు. ఆయనను ఆరాధించి గణపరిచి మహింపరిచేవారము, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించేవారము. మనము తగ్గించుకొని జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ విధముగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 3వదిగా దేవుని మాటలు మనము ధ్యానించాలి. దేవాది దేవుని యొక్క మాటలను ఎల్లప్పుడూ ధ్యానించేవారిమై ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునెను. షీ వాస్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఏ మాటలు ఆమె ధ్యానిస్తూ ఉన్నది, ఏ మాటలు ఆమె తలపోసుకొనుచు ఉన్నదనగా, మొట్టమొదటిగా గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవాది దేవుడు నిన్ను తన కుమారుణ్ణి లోకానికి పంపడానికి ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి రాబోవచ్చు ఉన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనబోవచ్చున్నది అని చెప్పగా, దేవుని కుమారునికి నీవు తల్లిగా పోర్చున్నావని చెప్పగానే ఆ మాటలు తన హృదయంలో దాచుకున్నది. 2వదిగా ఎలిజబెత్ వద్దకు పరుగులెడుతూ వెళ్ళింది. ఎలిజబెత్ ఏమని చెప్పిందో తెలుసా? ఎలిజబెత్ స్త్రీలలో ఆశీర్వదించబడిన దానా, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను, నీ యొక్క శుభవచనము వినగనే నా యొక్క గర్భములోని శిశువు గంతులు వేయచ్చు ఉన్నదని చెప్పగానే ఆ మాటలు కూడా తన హృదయంలో దాచుకున్నది.
తదుపరి గొర్రెల కాపర్లు వచ్చారు. రాత్రి వేళ మేము గొర్రెలు కాయుచుండగా దేవుని యొక్క మహిమ మా చుట్టూ ప్రకాశించింది. అంతేకాకుండా పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి ఆనందగానాలు చేశారని చెప్పారు. ఆ మాటలు కూడా తన హృదయంలో దాచుకున్నది. అంతేకాకుండా ఆఖరిగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆకాశములు, అంబరవీధులు, తేజోవంతమైన నక్షత్రాన్ని మేము చూడగలిగాము. దేవుని కుమారుని చూచుటకు ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది అని చెప్పగానే ఆ మాటలు కూడా ఆమె హృదయములో దాచుకొని మాటలన్నీను తలపోసుకొనసు ఉన్నదంట. తలపోసుకోవడం అంటే షీ వాస్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా ఇర్మియా భక్తుని ద్వారా ఇర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ మాటలు నా హృదయమునకు సంతోషమును ఆనందమును కలిగించుచున్నదని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలు మనలో ఉంటాయో మనకు సంతోషమును ఆనందమును మనము పొందేవారమై ఉంటున్నాము. అంతేకాకుండా కీర్తనకారుడు 1వ కీర్తన 2-3 వచనాలు మనం చదివినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడని చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రేమైన సహోదరుడా, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపేరే సత్యమేమనగా దేవుని వాక్యము సజీవమై ఉన్నది, బలమై ఉన్నది. అది మన కాళ్లకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మనలను బ్రతికించుచు ఉన్నది. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం అనుదినము ధ్యానించుచున్నట్లయితే దేవాది దేవుని కుమారుడు మన హృదయంలో జన్మించగలడు. డిఎల్ మూడీ 19వ శతాబ్దంలో ఎవెంజలిస్ట్గా పనిచేశాడు ఆయన. డిఎల్ మూడీ గారు ఏం చెప్పాడు తెలుసా? ఆల్ ద బుక్స్ ఆఫ్ దిస్ వరల్డ్ give us only information. Some books will give reformation. మనలో కొంచెము చేంజ్ తీసుకొస్తాయి అంటే రిఫర్మేషన్ అంటే కొంచెం చేంజ్ తీసుకొస్తాయి. అయితే బైబిల్ alone will make us, బైబిల్ alone will transform us. మనలను రూపాంతరము పరిచే ఒకే ఒక పుస్తకం బైబిల్ అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి అండి. కనుక ఈ బైబిల్ దొంగలను, దోపిడీదారులను, వ్యభిచారులను, నరహంతకులను మార్చి ప్రభువు సేవకులుగా మార్చుతూ ఉన్నది. కనుక ఈ బైబిల్ అనేక మందిలో రూపాంతరము తీసుకుని వచ్చుతూ ఉన్నది. జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆయన ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ వితౌట్ బైబిల్ అన్నాడు. బైబిల్ లేకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించడం చాలా కష్టం. అనేక దేశాలలో బైబిల్ని బ్యాన్ చేశారు కనుక, బైబిల్ అక్కడ ఉండకూడదని వారు శాసనాలు చేశారు కనుక ఆ దేశాలు యుద్ధాలు చేసి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొని ఉన్నారు. ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా దేవాది దేవుని వాక్యము అనుదినము మనము ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుని కుమారుడు మన హృదయంలో జన్మించగలడు, జీవించగలడు. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనము పొందగలము. ఆఖరిగా 4వదిగా పరిశుద్ధాత్మను కూడా పొందాలంట. పరిశుద్ధాత్మను we must get baptism of the Holy Spirit. లూకాసు వార్త 1:35 మనం చదివినట్లయితే దేవదూత చెప్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఎవరితో చెప్తూ ఉన్నదండి? కన్యమరితో చెప్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్తూ ఉన్నది. ఎవరి పరిశుద్ధాత్మ? ఏమిటి పరిశుద్ధాత్మ కార్యాలని మనం ఆలోచించినప్పుడు, పరిశుద్ధాత్మ ఆదియందు
తండ్రి కుమారులతో ఉన్నవాడు. ఈ సృష్టి ఆరంభములో సృష్టిని సృష్టించేటప్పుడు తండ్రి కుమారులతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకుని వచ్చినవాడు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలోను ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలకు పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నవాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయనను పునరుద్ధాన శక్తితో ఆయనను పైకి లేపినవాడు పరిశుద్ధాత్మ. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ బాప్టిజం మనం పొందినట్లయితే దేవాది దేవుని కుమారుడు మన హృదయంలోనికి రాగలడు, మన హృదయంలో జన్మించగలడు, జీవించగలడు. పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మన మాటలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, మన చూపులు కూడా మారిపోతాయి. దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన క్రమం కూడా మారిపోతూ ఉన్నది. దేవుని మహింపరిచే విధంగా ఉంటాము. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనలో అనేకమైనటువంటి మార్పులు మనము చూడగలము. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనము ఎవరింటికి పోయినప్పటికి కూడా ఆ ఇంటికి ఆశీర్వాదం దొరుకుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినప్పటికి కూడా వారికి రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించగలరు. ఎవరి మీద మనము చేతులుంచి ప్రార్థించినప్పటికి కూడా వారికి స్వస్థత దొరుకుతూ ఉన్నది. ఎన్ని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఇంటిలో ఒక్కరి మీద ఉంటే చాలు, ఆ ఒక్కరి మీద ఉన్న పరిశుద్ధాత్మ అనేక మంది మీదకి రావడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నూనెతో నాకు తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నదనగా. గిన్నె నిండి పొరలడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేక మంది మీదకి రావడం. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే, ఆయన మన హృదయంలో జన్మించి జీవించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందేవారమై ఉండాలి. కనుక ఈ 4 సత్యాలు మనము తెలుసుకున్నట్లయితే దేవాది దేవుని కుమారుడు మన హృదయంలో జన్మించగలడు. మొట్టమొదటిగా మనము కన్య యొక్క స్వభావము కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకములో జీవించాలా. యేసుక్రీస్తు వలె పరిశుద్ధులుగా జీవించి ఆయన స్వరూపములోనికి మార్చబడినప్పుడు దేవుని కుమారుడు మన హృదయములలో జన్మించగలడు, జీవించగలడు. రెండవదిగా దాసులై ఉండాలి. మన విద్య, ఉద్యోగము, అంతస్తు, ఆస్తులు అన్నిటినీ వదిలివేసి దేవుని పరిచర్యలు, దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుని కుమారుడు మన హృదయములో జన్మించగలడు, జీవించగలడు. కనుక దేవుని పరిచర్యలో తగ్గింపు స్వభావము ఎంతో అవసరం యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించాలంటే. మూడవదిగా ఆయన మాటలు ఎల్లప్పుడూ ధ్యానించే వారిమై ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మాటలు జీవము కలిగిన మాటలు, బలము కలిగిన మాటలు మన హృదయాలలో దాచుకొనడమే కాకుండా ఆ మాటలు పదే పదే ధ్యానించుతూ ఉన్నట్లయితే దేవుని కుమారుడు మనలో నివసించుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించే వారిమై ఉండాల. ఆఖరిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన హృదయంలోనికి రాగలడు, ఆయన జన్మించగలడు, జీవించగలడు. కనుక ఈ దినమందు ఈ 4 యేసు మనలో జన్మించాలంటే, జీవించాలంటే కన్యగా ఉండాలా, రెండవదిగా దాసులై ఉండాలా, మూడవదిగా దేవుని మాటలు ధ్యానించాలా, నాలుగవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ యొక్క వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించండి.
కరుణించండి, కాపాడండి. వారికి ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించండి. అయ్యా, వారిని పరిశుద్ధులుగా మార్చండి. వారు తగ్గింపు స్వభావము కలుగునట్లు వారిని మార్చండి ప్రభువా. అంతేకాకుండా నీ వాక్యము ఎల్లప్పుడూ ధ్యానించువారై, నీ అభిషేకం పొందిన వారై, నీ కుమారుని తమ హృదయములోనికి ఆహ్వానించేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ యొక్క క్రిస్మస్ సంతోషము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.